కోసం నువ్వు మనసు మార్చుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళకి ఆ ఆలోచన కూడా లేదు. నీ కొడుకు అని తెలిసిన తర్వాత అసలు తన గురించి ఆలోచించడమే మానేశారు. ఓ, ప్లాన్ చేసేది మీరే, ఆలోచించడం మానేసింది మీరేనా? ఎవరు ప్లాన్ చేశారు? నీ బుద్ధి తెలిసిన తర్వాత కూడా నీ ఇంటికి మా అమ్మాయిని పంపిస్తావని ఎలా అనుకున్నావు? భూమి, అరవకు. నువ్వు అరిస్తే భయపడేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. వెనక నుండి కుట్రలు చేయడం నీకు తెలిసిన విద్య, మాకు కాదు. రుద్రాణి, తనతో గొడవ పడటానికి మనం పిలవలేదు. ఉన్న విషయం చెప్పి పంపించేసేయి. సరే భూమి, విషయం అంతా క్లియర్గానే ఉంది. ఇక నుంచి నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రావడం గాని ఒక మెసేజ్ రావడం గాని జరగదు. ఇంత జరిగిన తర్వాత మీ ఆడపడు చేతికి ఫోన్ ఇచ్చి గదిలో కూర్చోబెట్టేంత అమాయకులేం కాదు మీ వాళ్ళు. కానీ దాని ఏడుపుని చూసి మనసు మార్చుకుని నా కొడుకుని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చూడటం గాని చాటుగా మాట్లాడటం గాని ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. నీకలాంటి భయాలేమీ అవసరం లేదు. నీ సైడ్ నుంచి అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయేమోనని మేం భయపడుతున్నాం. మా శౌర్య నుంచి మీ అబ్బాయికి ఫోన్ కాల్ కాదు కదా, చిన్న మెసేజ్ కూడా రాదు అని నేను మాటిస్తున్నాను. అలాగే మీ అబ్బాయి కూడా పని వాళ్ళ ఫోన్ తీసుకుని మా శౌర్యని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పండి. ఇంత జరిగిన తర్వాత కూడా నా కొడుకు ఇంకో అవకాశం ఇస్తానని ఎలా అనుకుంటున్నావు? ఇంతకు ముందు ఇచ్చేదానివి కాదేమో. ఇప్పుడు మా అమ్మాయి అని తెలిసింది కదా, మమ్మల్ని ఏదో ఒకటి చేయాలన్న కోరిక నీకెప్పటి నుంచో ఉంది కదా. వాళ్ళ ప్రేమను అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఏదో ఒకటి చేయవని మాకు నమ్మకం ఏముంది? అడ్డం పెట్టుకొని ఆడుకోవాలనుకుంటే పెళ్లి దగ్గర నుంచి లాక్కొచ్చేవాళ్ళమే కాదు, తాళి కట్టించి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. మీకు ఆ ఉద్దేశం లేకపోతే మా వైపు నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ అబ్బాయిని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మా అమ్మాయిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. సరే, నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మాకు దూరంగా ఉండమని చెప్పడానికే నిన్నింత దూరం రమ్మన్నాను. ఈ విషయం మీ ఇంటికే వచ్చి మీ వాళ్ళతోనే చెప్పొచ్చు కానీ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. వాళ్లలో కాస్త తెలివైన దానివి నువ్వే కాబట్టి నిన్ను రమ్మన్నాను. మా ఇంట్లో వాళ్ళు అంత అమాయకులు కాదు, అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కాదు. మీ అబ్బాయికి ఎక్కడ కాల్ చేస్తుందో అని ఆలోచించే దగ్గరే నువ్వున్నావు. ఆల్రెడీ ఆగిపోయిన సంబంధాన్ని మాట్లాడడానికి మా వాళ్ళు వెళ్తున్నారు.